ఉద్యోగం కొరకు, సీటు కొరకు, ఒక ఫేవర్ కొరకు నీ యొక్క విశ్వాసాన్ని అమ్ముకో. జీవితాన్నే అర్పించడానికి సిద్ధపడ్డాడు దానియేలు. అగ్నిలో కాల్చబడ్డానికి సిద్ధపడ్డారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. కానీ అనేక మార్లు మన జనాన్ని తృప్తిపరచడానికి, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు దేవుణ్ణి దుఃఖపరుస్తాం, కానీ వీరిని దుఃఖపరచం. ప్రత్యేకించబడిన జీవితం జీవించడము అంత సులువు కాదు. అందుకే ప్రార్థన చాలా అవసరం. దేవా, నాకు సహాయము చేయు. తప్పు నిర్ణయాలు తీసుకొని స్వంతగా నా స్వకీయ ఆశలు నెరవేర్చబడ్డానికి నా విశ్వాసమును అమ్ముకోకూడదు. అనేక మంది అనేక సంఘాల్లో ఉన్నారు. ఆదివారం వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ క్రైస్తవుడు అని చెప్తారు. ఉద్యోగం రావడానికి ఏదన్నా ఫామ్ ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో మతము లేకపోతే నీ యొక్క కులం అడిగినప్పుడు షెడ్యూల్ కాస్ట్ అని రాస్తారు. అదేం విశ్వాసం? ఉద్యోగం కొరకు దేవుణ్ణి ధిక్కరిస్తున్నావను, మళ్ళీ దేవుడు అంటే ప్రేమ 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 అని పాడుతున్నావా పాటలు? మనిషి చూడలేడేమో కానీ దేవుడిని హృదయాన్ని చూడలేడా? జవాబు ఇవ్వండి. అటువంటి వాడిని దేవుడు ఏ విధంగా దీవించగలడు? ఒక సీట్ కొరకు, ఒక మెడికల్ సీట్, ఇంజనీరింగ్ సీట్ కొరకు షెడ్యూల్ కాస్ట్ అని రాస్తారు. మీకు తెలుసా తిరిగి జన్మించిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవని? దేవుని బిడ్డలకి మతము లేదు, కులము లేదని తెలుసా మీకు? దేవుని కుమారులు, కుమార్తెలు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఎందరైతే తను అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలు అవుతారు. హల్లెలూయా. కాబట్టి జన్లారా, నీ కులము ఏంటి అని అడిగినప్పుడు దాంట్లో ఏం రాస్తావు తెలుసా? క్రిస్టియన్ అని రాయండి. రిలీజియన్ క్రిస్టియన్, క్యాస్ట్ క్రిస్టియన్. అది ఆప్షన్ లేదు పాస్టర్, రాయండి మీరు. ఆడికి తెలియదు కాబట్టి ఇవ్వలేదు ఆప్షన్. క్రిస్టియన్స్కి క్యాస్ట్ లేదని తెలియదు, అందుకే క్యాస్ట్ అంటున్నాడు. క్రిస్టియన్స్కి క్యాస్ట్ లేదు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఇంకా క్యాస్ట్ అనేది లేదు మనకి. మనము క్రీస్తు బిడ్డలం కాబట్టి క్రీస్తు కొరకు జీవించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఉద్యోగం కొరకు, సీటు కొరకు, ఒక ఫేవర్ కొరకు నీ యొక్క విశ్వాసాన్ని అమ్ముకోకు. జీవితాన్నే అర్పించడానికి సిద్ధపడ్డాడు దానియేలు. అగ్నిలో కాల్చబడ్డానికి సిద్ధపడ్డారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. అటువంటి విశ్వాసం, అటువంటి ప్రేమ, అటువంటి జ్ఞానము. నేను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను. ఎక్కడున్నారు? బబులోన్లో ఉన్నారు. యూదా దేశంలో లేరు, యెరూషలేములో లేరు, అన్య దేశంలో ఉన్నారు. అసలు అక్కడ వారి మతస్థులే లేరు, చాలా అరుదుగా ఉన్నారు. అటువంటి దగ్గర మేము వీరితో జీవిస్తున్నాం, కానీ వీరి యొక్క సమాజంలో, వీరి యొక్క ప్రాక్టీసెస్, ఆచారాల్లో మేము పాల్గొన్నాం. ఎందుకంటే మేము ప్రత్యేకించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉగాది అవుతుంది. ఉగాదిని సెలబ్రేట్ చేస్తున్నాం వాళ్ళ స్కూల్లో, కల్పా స్కూల్లో. అందరు టీచర్లు వచ్చి అందరు పిల్లల నోట్లో ఏదో వేస్తున్నారు ప్రసాద్. నా కొడుకు దగ్గర నేను తీసుకోను అన్నాడంట. మేము చెప్పలేదు అట్లా ఏమి, కానీ చూడండి, గమనిస్తున్నారు మనం ఎలా జీవిస్తామని. తల్లిదండ్రులు ఎలా జీవిస్తారనేది పిల్లలు అన్నీ నూరిపోయినక్కర్లేదు, గమనించే దాని ద్వారా నేర్చుకుంటారు. టీచర్ ఫోన్ చేసింది, హెడ్ మిస్ట్రెస్ ఫోన్ చేసింది. ఏమన్నా తెలుసా నా వైఫ్తో? మీరు నన్ను చంపినా నేను తాగనన్నాడంట. హల్లెలూయా. కానీ మీలో అనేకులు మీరు ప్రత్యేకించబడి దేవుని కొరకు ఉన్నారో, మీరు కూడా వాళ్ళతో రంగులుగా మారిపోతున్నారో హోలీ దినాల్లో నాకు తెలియదు. హలో, పాపం చేస్తున్నారు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పడానికి నేను లేను ఇక్కడ. నేను ఒకటే అడుగుతున్నాను, నీవు ప్రత్యేకించబడ్డావని నువ్వు గమనిస్తున్నావా? నీవు చేసే క్రియల్ని బట్టి దేవుడు గణపరచబడుతున్నాడా? నీ ప్రత్యేకతను నువ్వు చూపించగలుగుతున్నావు దేవునికి, లోకానికి కూడా.
లేకపోతే ఏమనుకుంటారని చెప్పి ఆఫీస్లో పనిచేసేవారు అందరూ ప్రసాదం తీసుకుని నువ్వు ఒక్కడవే క్రైస్తవుడు ఏమనుకుంటారు అని నువ్వు కూడా తీసుకుని ప్రభా నన్ను క్షమించను ఆయన, నీకు తెలుసు కదా నా హృదయం, నన్ను క్షమించను తీసుకోవాలని లేదు కానీ ప్రభా ఊసేస్తాను నాయన, కానీ ఏం చేయాలి ప్రభా అంటే నీకు వెనుపూస లేదన్నమాట. అదొక ప్రత్యేకమైన సమయం దేవుడు ఇచ్చాడు నీకు ఈ సాక్ష్యం చెప్పడానికి. అయ్యా మీరు చేసే పనిలో దేవుడు మీ నమ్మకం ప్రకారంగా మీరు చేస్తున్నారు, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నేను పాల్గొనలేను. మరి నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, వారిని నిందించడానికి, వారు తక్కువ వారు, ఇది తప్పు అని చెప్పడానికి, జడ్జిమెంట్ చేయడానికి కాదు. కానీ ఏంటంటే వారికి తెలియపరచాల్సింది ఐ టేక్ అ స్టాండ్. దేవుని కొరకు నిలబడుతున్నాను. దేవుని కొరకు ఒక ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. దేవుని కొరకు నిలబడుతున్నాను. నేను పాల్గొనలేను, నా యొక్క మనస్సాక్షి ఒప్పుకోదు. కానీ అనేక మార్లు మన జనాన్ని తృప్తిపరచడానికి, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు దేవుణ్ణి దుఃఖపరుస్తాం, కానీ వీరిని దుఃఖపరచం. వీరు ఏమనుకుంటారో అని చెప్పి చేయకూడదు మన మనస్సాక్షిని వ్యతిరేకించి చేస్తాం. ఎప్పుడైనా నీ మనస్సాక్షికి వ్యతిరేకించి చేస్తే అది దేవునికి విరుద్ధమని తెలుసుకో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే వాగ్దానం స్వతంత్రించుకొని స్వాధీనపరచుకోవడానికి ముఖ్యమైనటువంటి పునాది ఏంటి? నేను ప్రత్యేకించబడ్డానని తెలుసుకొని ఆ ప్రత్యేకించబడిన జీవితము జీవించాలి. యోబు గురించి వ్రాస్తూ దేవుని యొక్క వాక్యంలో ఏమనుందంటే, he was the richest man in the east. తూర్పులో ఆయన కంటే గొప్పవాడు మరొకరు లేరు. కానీ ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? he was a man who feared God. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యథార్థవర్తనుడును, upright man, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఏంటండి? చెడుతనాన్ని విసర్జించాలి. చెడు జీవితం మనము జీవించకూడదు. దేవునికి విరుద్ధమైన జీవితము జీవించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యానికి కానీ దేవుని ఆత్మ కానీ విరుద్ధమైనది ఏది చేసినా ఆయన్ని మనం నొప్పించిన వారు అవుతాం. ఆయన కొరకు జీవించిన వారిగా కాకుండా మన కొరకు మనం జీవించిన వారిగా ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత సులువు కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు మనకు సహాయం చేయడానికి. క్రీస్తు యేసు ప్రభువే మరి 3.5 సంవత్సరాలు గొప్ప అద్భుతమైనటువంటి క్రియలు జరిగించి వాక్యం బోధించాడు. చివరికి ఆయన మరణించే సమయం వచ్చింది, తన ప్రాణాన్ని అర్పించి మరణించే సమయం. అప్పుడు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడు, ప్రభా నీ చిత్తమైతే ఇది తొలగించు. ఏమన్నాను? ఎప్పుడైనా గమనించండి, ఒత్తిడి, టెంప్టేషన్ అంటే శోధన ఎప్పుడు ఎక్కడ వస్తుంది తెలుసా? ఫ్లెష్లో, శరీరం మీద. ఆ శరీరం ఎటువంటి ఆవేదనలోంచి వెళ్ళాలో అవన్నీ తెలుసు యేసయ్యకి. అయ్యా నీ చిత్తమైతే ఇది తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే కానివ్వు. ఎందుకు? దేవా నేను ఇక్కడ వచ్చిందే నీ కొరకు, నిన్ను గణపరచడానికి. ఈ నిర్ణయం నేను ఏదైతే తీసుకుంటానో దానివలన లోకానికి